రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ఇచ్చిన మాటకు కట్టుబడి సూపర్ 6 పథకాలను అమలు చేస్తున్నారని, దానిలో తల్లికి వందన పథకాన్ని దిగ్విజయంగా అమలు చేశారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుడా మాజీ చైర్మన్ గన్నికృష్ణ అన్నారు. ఈ పథకం అమలు పట్ల రాష్ట్రంలో విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారని, ఎన్నికల్లో చెప్పినట్టుగా ఇంటిలో ఎంతమంది ఉన్నా అందరికీ పథకాన్ని వర్తింపచేయడం పట్ల సంతోషం వ్యక్తమవుతుందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 67 లక్షల మంది తల్లులు తల్లికి వందనం పథకంలో లబ్ధి పొందారని, 8,745 కోట్ల రూపాయలను విద్యార్థులకు మంజూరు చేశారని చెప్పారు. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నో వాగ్దానాలు చేసి అవి మాటలకే పరిమితం చేశారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు గారు మాటకు కట్టుబడే మనిషి అయిన, ఆర్థికంగా ఎన్ని కష్ట నష్టాలకు వచ్చినా కానీ, ఏదో రాష్ట్రం ఎన్నో ఒడిదుడుకులకు లోనవుతున్నా కానీ తన అన్నపాట ప్రకారం తల్లికి వందనం కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఆయన పూర్తి చేయడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా హర్షిస్తున్నారు. ఈ రోజునే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తల్లులందరూ కూడా హర్షిస్తున్నారు. దాదాపు 67 లక్షల మంది తల్లులకి ఈ 8,745 కోట్ల రూపాయలని తల్లికి వందనం కార్యక్రమం సందర్భంగా అందజేయడం జరిగింది. అదేవిధంగా దీనికి 67,27,164 మంది విద్యార్థులకు ఈ తల్లికి వందనం సందర్భంగా అమలు అవ్వడం జరిగింది. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రకరకాల వాగ్దానాలు చేసి ఏది నిలబెట్టుకోలేకపోయాడు.